ప్రార్థన చేయాలి బలంగా. ఏవైతే అవిధేయతలు ఇంకా నీ హృదయంలో ఉండిపోయినాయో, ఏవైతే బలహీనతలు ఇంకా నీకు నీ దేవునికి అడ్డొచ్చేస్తున్నాయో, ఆయనలో ప్రార్థన చేయలేకుండా, సహవాసించకుండా, దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించకుండా, ఆయన విలువలు, ఆయన రాజ్య విధానాలు పాటించకుండా, దేవుని పర్పస్ నీ జీవితంలో నెరవేర్చబడకుండా ఏవైతే నీకు అడ్డుగా వస్తున్నాయో, కిల్ దెమ్, వాటిని హతమార్చాలి. సమూయేలు మొర్ర పెట్టాడు దేవుని సన్నిధిలో, రాత్రంతా మొర్ర పెట్టాడు, విజయం కోసం ప్రాకులాడాడు. నేను చెబుతున్నాను దేవుని సేవకునిగా, ఒకవేళ మీ జీవితంలో మీరు ఏదైనా స్ట్రగుల్ అవుతుంటే ప్రేమోర్ ఎక్కువ ప్రార్థన చేయండి, మోకాళ్ళు ఉంచండి. ఎక్కువ విచారాలు బాగా పెరిగిపోతున్నాయా, యాంగ్జైటీలు బాగా పెరిగిపోతున్నాయా, ప్రతి చిన్నదానికి అతి తీవ్రంగా నిరాశపడిపోతున్నావా, ఇంకా అయిపోయిందండి వెసిలి గారు నా జీవితం, ఇంకా ముగించేస్తానండి, ఇంకా ముగింపు ప్రార్థన చేసేయండి నా గురించి అంటున్నావా? చాలాసార్లు ఇదే పరిస్థితి. ఎవరిని బట్టో నువ్వు మత్సరపడద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఎవరిని ఆశీర్వదించినా సంతోషంగా దేవుని స్తుతించు.